అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఆషాఢం వచ్చేసింది. పూజలుంటాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో మహిళలకు ఒక ప్రత్యేకమైన సంతోషం ఉంటుందండి. ఆ సంతోషం ఏంటంటే గోరింటాకు. గోరింటాకును రుబ్బి చేతులకు పెట్టుకొని అది ఎర్రగా పండగానే సంతోషించడం చాలా ఆనందం కూడా. అయితే ఈ మధ్యలో మార్కెట్లో చాలా చాలా పొడులు, కోన్లు అవి వస్తున్నాయి. అవి పెట్టుకుంటే 1, 2 రోజులు సంతోషంగానే ఉండొచ్చు. కానీ తర్వాత అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయండి. అదే ఈ గోరింటాకును చెట్టు నుండి తీసుకొని, రుబ్బుకొని, దాన్ని పెట్టుకొని, ఆ ఎర్రగా పండిన మురిపము చాలా సంతోషంగా ఉంటుందండి. దాన్ని గురించి మనం గోరింటాకు మీద ఈరోజు పద్యం చెప్పుకుందాం. గోరింటాకును రుబ్బియు గోరింటాకును రుబ్బియో పేదెంటాల నడుమను పెట్టి వధువుకొన్ వారంత పొగుడనిటులన్ గోరంత పండిన గొప్ప మొగుడని గోరంత పండిన గొప్ప మొగుడని అతివకు గోరింటాకును అతివకు గోరింటాకును అతి సుందరముగను పండు ఆషాఢమునన్ అతి సుందరముగను పండు ఆషాఢమునన్ గతి తప్పిన హార్మోన్లను అతి సులువుగా చక్కదిద్దు అద్భుత రీతిన్ అతి సులువుగా చక్కదిద్దునద్భుత రీతిన్ ఈ ఎర్రగా పండిన చేతులు కుర్రతనమున మురిపించు కోరిన వరుడై కర్రెగ పండిన చింతై సర్రున కలలు జారి చతికిలబడున్ పడతులును పండు ముసలిను విడువక మైదాకు దంచి పెట్టున్ మొరియున్ పొడులను కురులకు బూయగా బడలిక బాసి యొనగూరు బహుళ ఫలితమున్ పూరింటిలోనున్న గోరింటాకును విడువక కోరిను బెట్టున్ బాధించు వ్యాధులున్నన్ పూరించు హార్మోనులవి పూర్ణంబవన్